హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సో రీసెంట్గానే ఫ్యూ డేస్ బ్యాక్ మనం చూడడం జరిగింది ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని చెప్పి కొన్ని డీటెయిల్స్ కూడా చూసాం. ఓకే, అయితే దానికి ప్రకారంగానే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఆర్ఆర్బీ వెబ్సైట్లో మనకి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ముందుగా మనం ఆల్రెడీ డేట్స్ గురించి మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఏదైతే ఇచ్చారో అవే డేట్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ మనకు 13th ఈ రోజేనండి, ఆల్రెడీ మనకి ఇప్పుడు పబ్లిష్ అయిపోయింది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ 14th అంటే రేపటి 14th సెప్టెంబర్ నుండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు 13th అక్టోబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్. మీకు ఫీజు పేమెంట్ చేయడానికి ఇంకో డే కూడా ఉంటుంది, అది 15th అక్టోబర్ వరకు కూడా ఉంటుంది. ఓకే, మోడిఫికేషన్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే కూడా అది కూడా మీకు ఎప్పుడు ఉంటుంది 16th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు ఉంటుంది. బట్ మోడిఫికేషన్స్ వరకు వెళ్ళకుండా మీరు ముందుగానే చేసుకునేటప్పుడే క్లియర్గా 1-2 సార్లు మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మళ్ళీ లాస్ట్ డేట్ వరకు కూడా అంటే ఈ 13th అక్టోబర్ లేదా 10th అక్టోబర్ అప్పుడు చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా మీరు ముందుగానే చేసుకోవడం ద్వారా మీరు అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే మీకు క్లియర్గా టెన్షన్ కూడా పడకుండా ముందుగా చేసుకుంటే మంచిది. ఓకే, ఎందుకంటే లాస్ట్ మినిట్లో చేయడం వల్ల సర్వర్ ఇష్యూస్ వల్ల మనం అప్లికేషన్ చేయడం కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నేను ప్రతి నోటిఫికేషన్ చెప్తూనే ఉన్నాను అండ్ ఈ నోటిఫికేషన్ కూడా చెప్తున్నాను, ముందుగా చేసుకోండి, ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అసలు మనకు మేజర్గా ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించిన పోస్టులు ఏమేమి ఉన్నాయి. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏముంటుందండి, గ్రాడ్యుయేషన్ పోస్ట్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అనేది మస్ట్గా ఉండాలి. ఓకే, ఏజ్ కూడా ఉంటుంది, ఏజ్ ఏంటంటే 18 to 36 years అండి. మామూలుగా జనరల్గా అయితే 18 to 33 years, బట్ కోవిడ్ రిలాక్సేషన్ వల్ల మనకు 3 years పెరిగిందన్నమాట. 18 to 36 years అనేది చేయడం జరిగింది అన్ని పోస్టులకు కూడా. ఓకే, అన్ని పోస్టులకు కూడా మినిమం 18 years ఏజ్ ఉండాలి, 36 years మ్యాక్సిమం ఉండాలి. అయితే మనకు పోస్టులు ఏమైతే ఉన్నాయంటే 5 kind of పోస్టులు ఉన్నాయండి. అవి ఏంటంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అన్నమాట. ఇవి లెవెల్ 6 పోస్టులు అండి. ఈ 2, ఈ రిమైనింగ్ 3 కూడా మనకి ఏంటంటే లెవెల్ 5 పోస్టులు. మనకు పే లెవెల్ కూడా ఇవ్వడం జరిగింది. 35,400 ఫర్ లెవెల్ 6, 29,200 ఫర్ లెవెల్ 5 పోస్టులు అన్నమాట. ఇది బేసిక్ పే అనమాట. మీకు ఎలవెన్సెస్, డేరెన్స్ ఎలవెన్స్, హోమ్ ఎలవెన్స్ మీకు అన్నీ కలిపితే మీకు ఇంకా సాలరీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది బేసిక్ పే మాత్రమే. ఓకే, మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి అంటే B2, A2, C2 అయితే మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా మనం చూద్దాం మెడికల్ స్టాండర్డ్స్ ఏమున్నాయో కమింగ్లో. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి మనకు పోస్ట్ వైజ్గా కూడా మనకు వేకెన్సీస్ కట్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి మనకు 8,113 పోస్టులు అయితే మనకు ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఈ ముందుగా మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము, ఎలా అప్లై చేయాలనేది. సో అప్లై చేయడానికి మీకు ఏమేమి ఉంటాయని, ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి కూడా ఒకసారి చూద్దాం. అయితే మీకు ఎగ్జామ్లో మీకు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకు చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. అదేంటంటే తెలుగులో కావాలంటే మీరు తెలుగులో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ. అయితే మనకు ఇక్కడ ఏజ్ లిమిట్ నేను చెప్పినట్టుగా 18 to 33, 18 to 36 అయింది కాబట్టి ఇందులో మనకు ఏజ్ కట్ ఆఫ్ కూడా ఉందండి. చూడండి, ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటెడ్ ఫర్ ద పోస్ట్ ఇన్ ద వేకెన్సీ టేబుల్ విల్ బి 1/1/2025. ఇది మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అన్నమాట. అయితే అసలు ఎంత అంటే ఏ సంవత్సరం కంటే ముందు ఉండకూడదు అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 2/1/1989 కంటే ముందు మీరు బార్న్ అయి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి అయితే 2nd, 1st అంటే మీరు 2nd January 1986 కంటే ముందు మీరు బార్న్ అయి ఉండకూడదు. SC ST రిజర్వేషన్ క్యాండిడేట్స్ అవుతుంటారో వాళ్ళకైతే 1984 అన్నమాట. 1989 సేమ్ అందరికీ ఒకటే అండి, January 2nd డేట్. బట్ ఇయర్ మాత్రం అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకు 1989, ఓబీసీ వాళ్ళకు 1986 అండ్ SC ST రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 1984. అండ్ చూడండి, ఫర్ ఆల్ లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అయితేనే 1st January 2007 అన్నమాట. దీని తర్వాత ఉండకూడదు అన్నమాట. ఇది ముందు తర్వాత. సో ఇది నార్మల్గా డేట్స్ అండి, ఏజ్ లిమిట్కి ఉన్న కట్ ఆఫ్ డేట్స్ అవి. ఓకే, నెక్స్ట్ మనకు ఫోటోగ్రాఫ్ అండి. సో మనం అప్లై చేసే ముందు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం ఏంటంటే మీరు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఈ 2 కూడా మీరు ప్రాపర్గా పెట్టుకోవాలి. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, కలర్ ఫాస్ట్ ఫోటో ఉండాలని చెప్పారండి.
with white light color background. It should be a color passport photograph with a white light color background. Light color background లో ఉండాలన్నమాట, వైట్ లైట్ కలర్. నెక్స్ట్ ఇట్ షుడ్ బి ఏ సైజ్ ఆఫ్ 35 mm అండ్ 45 mm ఆర్ 320 ఆర్ 250 పిక్సెల్స్. ఓకే, ఇది ఎంఎం ఆర్ పిక్సెల్స్ అన్నమాట. నెక్స్ట్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలండి. అది కూడా ఏంటంటే 100 dpi రిజల్యూషన్తో ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 100 dpi రిజల్యూషన్ ఉండాలి. సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఏంటంటే 20 to 50 KB మధ్యలో ఉండాలి. 20 to 50 KB మధ్యలో మాత్రం ఉండాలి. మీకు ఎక్కువైనా తక్కువైనా సరే తీసుకోదు. ద కలర్ ఫోటోగ్రాఫ్ మస్ట్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ ఏ ప్రొఫెషనల్ స్టూడియో. ఇక్కడ చూడండి లేటెస్ట్ ఫోటోగ్రాఫర్ కూడా మెన్షన్ చేస్తారు. మీరు పాత ఎప్పుడో కాకుండా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. ఇన్ ఏ ప్రొఫెషనల్ స్టూడియో ఫోటోగ్రాఫ్స్ టేకెన్ యూజింగ్ మొబైల్ అండ్ సెల్ఫ్ కంపోజ్డ్ పోర్ట్రేట్స్ మే రిజల్ట్ ఇన్ ఏ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. మీరు ప్రాపర్గా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి ప్రాపర్గా మీరు వైట్ లైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రాపర్గా ఫోటో మాత్రమే మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. అదే మీరు సెల్ఫీలు కానీ నార్మల్ కెమెరాలో కానీ అలాంటి ఏది ఆ నార్మల్ ఫోన్లో తీసుకునేది కూడా మీకు యాక్సెప్ట్ చేయరు, అదే చెప్తున్నారు అనమాట. ద ఫోటో షుడ్ హ్యావ్ క్లియర్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద క్యాండిడేట్ వితౌట్ క్యాప్ అండ్ సన్ గ్లాసెస్. మీకు క్యాప్ కానీ సన్ గ్లాసెస్ కానీ ఏది పెట్టుకోకూడదు అన్నమాట. ఓకే, అది ఫోటోగ్రాఫ్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ సిగ్నేచర్కి వచ్చేసి ఏంటంటే 50 mm అండ్ 20 mm అండి. ఇది రన్నింగ్ లెటర్స్లో ఉండాలి. ఏమంటారు బోల్డ్ బ్లాక్ లెటర్స్, పెద్ద బిగ్ లెటర్స్ ఉండకూడదు, అప్పర్ కేస్ ఉండకూడదు అన్నమాట. అండ్ ఇమేజ్ షుడ్ బి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ డైమెన్షన్స్ ఏంటంటే 50 to 20 mm మాత్రం ఉండాలి. సైజ్ అనేది లేదంటే 140 to 160 పిక్సెల్స్లో ఉండాలి. సైజ్ వచ్చేసి 10 KB to 40 KB ఉండాలన్నమాట. ఈ సైజ్ అనేది మ్యాండేటరీ అండి, ఎక్కువైనా తక్కువైనా సరే తీసుకోబడదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అండి. ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఏంటంటే మీకు జనరల్ క్యాండిడేట్స్కి అయితే మీకు 500 రూపీస్ ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే 400 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది ఎప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఎగ్జామ్ రాసినప్పుడు. ఓకే, ఇది మనకు 400 రీఫండ్ అవుతుంది, ఇది ఆఫ్టర్ CBT 1. నెక్స్ట్ 250 రూపీస్ ఉంటుంది. అంటే SC క్యాండిడేట్స్కి మనకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్ మెన్ వాళ్ళకు కూడా 250 రూపీస్ ఉంటుంది. ఈ 250 మొత్తం కూడా రిఫండ్ అవుతుంది ఆఫ్టర్ అటెంప్టింగ్ ఆఫ్ CBT 1 ఎగ్జామినేషన్. ఇది నార్మల్గా ఇది మనకు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే SC క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవి పక్క క్యారీ చేయాలి. అలా ఉంటే ఆ సర్టిఫికేట్స్ మీకు ఉంటేనే మీకు ఇది అనేది రిఫండ్ అవుతుంది అన్నమాట. అది అండి. సో నెక్స్ట్ అసలు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ మీకు ఏంటంటే కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అది CBT టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ CBT టెస్ట్ అయిపోయాక కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకు CBAT ఉంటుంది అన్నమాట. ఇది ఎగ్జామినేషన్. ఫస్ట్ మీరు CBT 1 ఉంటుంది, ఇది క్లియర్ చేసే పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటాయి, అదే ఇక్కడ మెన్షన్ చేశారు. మరికొన్ని పోస్టులకు CBAT ఉంటుంది. రెండు పోస్టులకు అంటే ఒక పోస్ట్కి స్కిల్ టెస్ట్, ఒక పోస్ట్కి CBAT ఉండదు. దీని తర్వాత అది కొన్ని స్పెసిఫికేషన్ పోస్టులకు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని స్పెసిఫికేషన్ పోస్టులకు CBAT ఉంటుంది అన్నమాట. అయితే మీకు అది కూడా చూపిస్తాను ఏ పోస్ట్కి ఏది ఉంటుంది అనేది. అయితే మీకు ఇవన్నీ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత కాల్ లెటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ CBT 1 ఎగ్జామ్ అయిపోయాక CBT 2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పాం కదా. అయితే CBT 1 అయిపోయాక CBT 2కి ఏ రేషియోలో ఇస్తారంటే 15 times ఆఫ్ ద వేకెన్సీస్. ఓకే, ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఆ వేకెన్సీస్కి 15 times మీకు CBT 2 కట్ ఆఫ్ తీయడం జరుగుతుంది అన్నమాట. అంతమందిని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కట్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక CBT 2 అయిపోయాక మీకు స్కిల్ టెస్ట్ కానీ నెక్స్ట్ CBAT కానీ వీటికి మీకు ఎలా ఉంటుందంటే 8 times ఆఫ్ ద వేకెన్సీస్. ఇది CBT 2 కట్ ఆఫ్ అన్నమాట, అది తీసుకోవడం జరుగుతుంది. ఇది 8 times ఆఫ్ ద వేకెన్సీస్. CBT 1 అయితే 15 times ఆఫ్ ద వేకెన్సీస్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, 1/3 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది నార్మల్గా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అయితే నెక్స్ట్ ఎగ్జామినేషన్ మీకు చెప్పాం కదా, స్కిల్ టెస్ట్ దేనికి ఉంటుంది, CBAT దేనికి ఉంటుందో చెప్తా అని చెప్పేసి. అవి ఏంటంటే ఈ 2 పోస్టులకు అండి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్. ఇక్కడ టైపిస్ట్ ఇక్కడ పేర్లోనే ఉంది కదండి, ఈ పోస్ట్ పేర్లోనే ఉంది కదా టైపిస్ట్, వీటికి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆ స్టేషన్ మాస్టర్ ఏవైతే ఉంటారో వాళ్ళకి మీకు ఏంటంటే కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే CBAT ఉంటుంది అన్నమాట. దీనికి స్టేషన్ మాస్టర్కి ఇది అన్నమాట. ఏ పోస్ట్కి ఉంటుందండి క్లారిటీ. ఓకే,
నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ స్టేజెస్ షెల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్. నార్మలైజేషన్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. అప్టైన్డ్ బై దెమ్ వెన్ ఎవర్ సిబిటీ ఈస్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ ఆఫ్ ద, అంటే మీకు మల్టిపుల్ సెషన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు నార్మలైజేషన్ స్కోర్ తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు అన్నమాట. అది సో ఫైనల్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఫర్ ఆల్ ద అబోవ్ పోస్ట్. వీటన్నిటికి కూడా డాక్యుమెంట్ డీవీ ఉంటుంది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ అయితే మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. మీకు A2, A3, B2 అనేది. A2 ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఆల్ రెస్పెక్ట్, మీకు ఏంటంటే ఈ డిస్టెన్స్ విజన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారో ఈ స్పెసిఫికేషన్ మెన్షన్లో మీకు చేసిన దాని ప్రకారం మీకు ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవి అన్నింటిలో కూడా మీరు ఫిట్గా ఉన్నట్లయితేనే మీరు ఎగ్జామినేషన్కి అప్పుడు ఎలిజిబుల్ అవుతారు మెడికల్ స్టాండర్డ్లో. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్లో అప్పుడు మీరు సక్సెస్ అవ్వాలంటే అవన్నీ కూడా స్టాండర్డ్స్ మీరు చూసుకోవాలి నోటిఫికేషన్ క్లియర్గా. అయితే CBT 1 ఉంటుంది కానీ ఎగ్జామ్, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. మీకు 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏముంటాయంటే జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇవి ఉంటాయన్నమాట. 40 questions జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ 30 questions, రీజనింగ్ కూడా 30 questions. ఓవరాల్ మీకు 100 questions ఉంటాయి, 100 marks ఉంటుంది, 90 minutes ఆఫ్ టైం ఉంటుంది. సో ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి 120 minutes ఫర్ ఫిజికల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి మీకు 120 minutes టైం ఉంటుంది అన్నమాట. జనరల్గా నార్మల్ వేరే వాళ్ళకి అయితే 90 minutes టైం ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుందని చెప్పి కానీ ఈ CBT 1లో కూడా నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇది క్వాలిఫై అయ్యాక అంటే ఇక్కడ 15 times ఆఫ్ వేకెన్సీస్ ఇస్తారు కదా, ఈ 15 times ఆఫ్ వేకెన్సీస్ ఇస్తారు. అదేంటంటే CBT 2 రాయడం కోసం అన్నమాట. నెక్స్ట్ CBT 2 ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఈ CBT 2 ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూడండి. సేమ్ అంటే 90 minutes ఆఫ్ టైం ఉందండి. సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, బట్ మార్క్స్ మాత్రం డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ 40 ఉంటే ఇక్కడ 50 ఉన్నాయి, అక్కడ 40 అక్కడ మీకు 30 ఉంటే ఇక్కడ 35 ఉంది, అక్కడ 100 ఉన్నాయి ఓవరాల్గా, ఇక్కడ 120 ఉందన్నమాట. చూడండి, సేమ్ సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే, నెంబర్ ఆఫ్ మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది స్టేజ్ 2 ఎగ్జామ్. అయితే మీకు స్టేజ్ 2 ఎగ్జామ్ అయిపోయాక 8 times ఆఫ్ ద వేకెన్సీస్ మీకు స్కిల్ టెస్ట్ క్యాండిడేట్ CBATకి తీయడం జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్ మీకు ఏంటంటే 30 minutes మన కంప్యూటర్ టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే అది ద క్యాండిడేట్ షుడ్ బీ ఏబుల్ టు టైప్ 30 words per minute. ఈ 30 words per minute అనేది ఇంగ్లీష్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది స్కిల్ టెస్ట్ సంబంధించి. నెక్స్ట్ CBAT ఉంటుందండి. ఈ CBAT కూడా అయిపోతే the candidates need to secure a minimum T-scores of 42 marks in each of the test batteries to qualify. ఇది క్వాలిఫై కావాలంటే 42 marks అని తప్పకుండా రావాలి. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆఫ్ కేటగిరీ. మీకు కేటగిరీతో దీంట్లో రిజర్వేషన్స్ ఏమి ఉండవండి. అన్ని కేటగిరీస్ మినిమం 42 marks అయితే రావాల్సిందే. అలా అయితేనే CBATలో మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. CBATలో క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు అన్ని ప్రాపర్గా ఉన్నట్లయితే, మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ప్రాపర్గా ఉన్నట్లయితే అప్పుడు మీకు ఫైనల్గా కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అయితే మనకు వేకెన్సీస్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయని మనకు 8113 వేకెన్సీస్ ఉన్నాయని. అందులో మనకు మన సికింద్రాబాద్ జోన్కి, మామూలుగా సికింద్రాబాద్ జోన్కి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ ఇచ్చారు చూడండి. సో ఓవరాల్గా అయితే 478 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మనకు ఇక్కడ జోన్ అప్లై చేసుకునేటప్పుడు వేరే జోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడైతే ఉంటాయో జోన్లో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ మామూలుగా ఏమంటారు, ఎక్కువ పనులున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ అన్నట్లు ఇక్కడ కూడా అంతే. ఎక్కువ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అప్లికేషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వేరే జోన్ కూడా అక్కడ అప్లై చేస్తారు. సో అది డిపెండ్స్ ఉంటుందండి. బట్ ఓవరాల్గా మన సికింద్రాబాద్లో అయితే మనకు ఇన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ కాలేదండి. 8113 ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా అవి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇవి కేటగిరీస్ అన్నమాట. సో ఇవ్వండి కంప్లీట్గా NTPC గ్రాడ్యుయేషన్ పోస్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మన కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కోసం ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. టెస్ట్ కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంటుంది. మీకు కోర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ద బెస్ట్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఆర్థమెటిక్ సంబంధించి అయితే, మీకు ఆర్థమెటిక్ మ్యాథ్స్ సంబంధించి అయితే స్పెషల్గా రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు స్పెషల్గా 3.0 ఆర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. మీరు అది తక్కువ ప్రైస్ చేసి 1499 మాత్రమే మీకు మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉంటుంది. మీరు దానికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు తక్కువ ప్రైస్కి ఆ బెస్ట్ కోర్స్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.